నమస్తే మ్యామ్. నమస్తే. అండ్ పిల్లల్లో ఎదుగుదల ఎలా ఉంది అన్నది ఎలా చూసుకోవాలి పేరెంట్‌గా? వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఎక్కువ మంది ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి జబ్బులొచ్చినప్పుడు వెళ్ళాలి అనేది కాన్సెప్ట్. ఆ జబ్బులు గూడా నేను ఇంట్లో అన్నీ ట్రై చేసేసి అయిపోయిన తర్వాత ఇంకా కుదరట్లేదు, నాకేదో బాగా విపరీతమైన తీవ్రమైన ఇబ్బందొస్తుంది అప్పుడే వెళ్తారు. అది ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రివెంటివ్ హెల్త్. ఓకే. నాకు రాబోయే సమస్యలేంటి? నేనిప్పుడు బానే ఉన్నానా? ఇలా బాగా ఉండటానికి నేను ఇంకా ఫ్యూచర్‌లో ఏం చేయాలి? ఎప్పుడు ఏ టెస్టులు చేయించుకోవాలి? అండ్ ఎలా మనం వన్ స్టెప్ అహెడ్ ఉండొచ్చు. సమస్యలు రాకుండా ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వచ్చాక ట్రీట్ చేసుకోవటం కంటే. అవును. సో దీనికి మీ పిల్లల్ని రెగ్యులర్‌గా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ గ్రోత్, డెవలప్‌మెంట్ ఈ 2 ఇంపార్టెంట్. వాళ్ళు ఫిజికల్‌గా వెయిట్, హైట్ ఇవన్నీ సరిగ్గా గ్రో అవుతున్నారా? వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మైల్‌స్టోన్స్ అంటే ఏ ఏజ్‌కి చేయాల్సింది ఆ ఏజ్‌కి చేస్తున్నారా లేదా? అండ్ మీకేదో ఇబ్బందిగా ఉంది మీ చైల్డ్‌తో ఆర్ మీ చైల్డ్‌కి మీతో ఇబ్బంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చిల్డ్రన్‌కే ఇబ్బంది పేరెంట్స్‌తో. పేరెంట్స్ అనుకుంటారు మాకు ఇబ్బందిగా ఉంది చైల్డ్‌తో అని. కానీ ఇట్ ఈస్ ద రివర్స్. ఓకే. పిల్లలు ట్రబుల్ అవుతా ఉంటారు పేరెంట్స్‌కి తెలియక చాలా విషయాలు. సో ఏదైనా కూడా మీకు మీ చైల్డ్ బిహేవియర్ కానీ లేకపోతే ఫుడ్ తినటం కానీ ఏదన్నా అవ్వచ్చు. డౌట్ ఉంటే మీరు ఫస్ట్ వెళ్ళి పీడియాట్రిషియన్‌కి చెప్పండి. ఓకే. డెఫినెట్‌గా అది జబ్బే ఉంటుంది అని అన్నాం. కానీ కిటుకు ఎలా పెంచాలి? మీ పెంపకంలో లోపాలు ఏమన్నా ఉన్నాయా? మీ దృక్పథంలో లోపాలు ఏమన్నా ఉన్నాయా? అంటే మీకు నార్మల్ అని అనుకుంటున్నది నార్మలా కాదా? మీ ఎక్స్‌పెక్టేషన్స్ తప్ప. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చాలా చోట్ల చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వచ్చారు. ఆ చైల్డ్ ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ ద వెయిట్ దట్ హీ షుడ్ బి ఉన్నాడు అట్ 2 years. ఓకే. ఉండాల్సింది 10 కిలోలో లేకపోతే 12 కిలోలో లేకపోతే 14 కిలోలో అయితే ఆల్రెడీ 16, 18, 20 కిలోల్లో వస్తారు వాళ్ళు 2 ఏళ్ల పిల్లలు. అండ్ వాళ్ళు తీసుకొచ్చిన రీజన్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ చైల్డ్ సరిగ్గా తినట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు. ఓహ్! అంటే ప్రాబ్లమ్ ఎక్కడుంది? అసలు మీకు పిల్లలు ఎంత వెయిట్ ఉండాలి? ఎంత తినాలి? అనేదే వాళ్ళకి అవగాహన లేదు. సాడ్. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి పేరెంట్స్ వరకు అందరూ టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అంటే 2-3 జనరేషన్స్ దే ఆర్ లైక్ ఇంటూ సివిల్ సర్వీసెస్. సో మరి వాళ్ళకి కూడా అవగాహన లేదు అని అంటే వేరే. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఎవరికైనా ఉందా?